హాయ్ ఆర్యన్ ఫ్యాన్స్, చూడండి ఆర్యన్ ఏం చేస్తున్నాడో. ఆ బాక్స్ ఓపెన్ చేసేదాకా ఏడ్చాడు. అది ఓపెన్ చేసిన తర్వాత చూడండి, అందులో ఉన్న అన్ని పీకి పాకం పెడుతున్నాడు. ఆ అటుకులు అవన్నీ తీసి అంతా కింద చిమ్మేసి అందులో తీసి మళ్ళీ మూతలో వేస్తున్నాడు. చూడండి, అదొక ఆట అంట, అట్లా వేయాలంట. చూసారా ఇల్లంతా ఎట్లా ఆగం చేస్తున్నాడో. ఇంకా ఆయనకు నచ్చింది అట్లా చేస్తూ ఉంటాడు. మనం ఎంత చెప్పినా ఇంకా వినడు, మారం ఎక్కువ అన్నమాట. అల్లరి పిల్లడు. మళ్ళీ లాగేసుకుంటుంటే దగ్గరికి లాక్కొని మళ్ళీ వేస్తున్నాడు. అందులో తీసి మూతలు వేస్తున్నాడు. వాళ్ళ పిన్ని లాగేసుకుందంట, చూడండి ఇట్లా అరుస్తున్నాడు. మళ్ళీ ఇవ్వలేదని చెప్పి వాడి దగ్గర ఉన్న దాంతోనే ఆడుతున్నాడు. మళ్ళీ ఈగో, ఇంత చిన్న వయసులోనే మళ్ళీ లాక్కొని వాళ్ళ పిన్ని దగ్గర నుంచి మళ్ళీ ఆడుతున్నాడు. మూత పెట్టేయాలంట, పెట్టేసి మళ్ళీ తీయాలంట. ఇంకా వాడి ఇష్టం, ఇసిరేస్తున్నాడు అటుకుల్ని. మూత తిప్పుందంట, దాన్ని మళ్ళీ మామూలుగా తిప్పుకొని మళ్ళీ కింద తీసి వేస్తున్నాడు. ఆ మూత తిరుగుందంట. అటుకులు తీసుకోవాలంట వేరే వాళ్ళు ఎవరో వాడి దగ్గర నుంచి. ఎవరు తీసుకోవడానికి లేరని మళ్ళీ వాడే మూతలో వేసుకొని ఆడుతున్నాడు. అదిగోండి ఎంత ఆట. జిమ్ముతున్నాడు మళ్ళీ కింద నేలంతా. మూత ఒకటి దొరికింది, అందులో వేస్తున్నాడు. అదిగోండి చూడండి, అవి అసలు తినే అనుకోవట్లేదు వాడు. అవి తినేయమ్మా వద్దమ్మా అని ఎంత చెప్పినా వాడు ఆటలో వాడున్నాడు. కొంచెం పెట్టమ్మా అని పిన్ని పక్క నుంచి అడుగుతుంది. అయినా సరే పిన్నికి పెట్టట్లా, వాడే ఆడుకుంటాడంట, పిన్నికి ఇవ్వడంట. మళ్ళీ ఆ ప్లేట్ని ఇసిరి కొడుతున్నాడు. పిన్నికి మళ్ళీ తీసేసుకుంటున్నాడు. చూడండి, పిన్నికి ఇవ్వడంట, ఆ ప్లేట్ ఇవ్వాలంట. పెట్టేద్దాం, మూత పెట్టేసేసి తీసేద్దామంటే మళ్ళీ మూత తీయాలంట. చూడండి అట్లా అది గదిస్తున్నాడు మూత తీయమని. కింద అన్నీ తీసేద్దాము అవన్నీ జరుపుదాము అని చేస్తుంటే మళ్ళీ ఆటలు జిమ్మేస్తున్నాడు. మళ్ళీ ఆటలు తీసుకుని ఆడుతున్నాడు. అది తింటాడంట. అది ఉంది అనుకుంటున్నాడు. అదిగోండి ఎట్లా తింటున్నాడు, చేతిలో ఉంది అనుకుంటున్నాడు. అదేమో కింద పడిపోయింది. ఇప్పటికి తెలిసింది అవి తిన్నాయని. ఇప్పుడు దాకా బాక్స్లో ఉన్నాయి కదా, ఆ బాక్స్లో మూతలో వేసి ఆడాడు. ఇప్పుడు అవి కింద పడింది కదా, వాటిని చూడండి ఎట్లా చేస్తున్నాడు. చక్కగా ఉంది వాడికి ఆడుకోవడానికి అటుకులతో. అవన్నీ తీసుకొని ఆడాలంట. పిన్ని తీసేసి అంతా లెగు అంతా సదురుదామని అంటుంటే మళ్ళీ అది వదిలేసి బొమ్మ పట్టుకున్నాడు.